కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మారేదేలే. కథ మొదలు పెడదాం. ఇడ్లీ నోట్లో కుక్కుకొని మాట్లాడకపోతే మింగి చెప్పొచ్చుగా, ఏం అర్థమై చావట్లేదు అంది మధు భార్య గ్లాసులో సగం నీళ్లు అతని నోట్లో పోస్తూ. ఆఫీస్కు బయలుదేరే తొందరలో టిఫిన్ కుక్కుకు తినడం అలవాటైపోయిందోయ్ అన్నాడు మధు బుగ్గల నిండా కూరుకున్న ఇడ్లీ మింగుతూ. టిఫిన్ సగం నమిలి సగం మింగి ఇంకో సగాన్ని నీళ్ళతో లోపలికి తోసేసి సగం సగం పౌడర్ మొహానికి రాసేసుకొని సగం టక్కు సగం బెల్టు. ఈలోగా సగం లిఫ్ట్ డోర్ తెరిచిపెట్టి షూస్ సగం పాలిష్ చేసి సగం తొడుక్కొని లిఫ్ట్లోనే మిగతా సగం కానిచ్చాడు. 60 స్పీడుతో బండి నడిపిన 20 నిమిషాలు ఆఫీస్కు ఆలస్యంగా వచ్చాడు. వస్తూనే ముందుగా కనిపించే స్టాఫ్ సరోజ వంక చూశాడు. సరోజ చిన్నగా నవ్వింది. అమ్మయ్య అనుకుని గుండెల నిండా గాలి పీల్చుకొని తన సీట్లో కూలబడ్డాడు. ఏవో నిత్య పెళ్లి కొడుకా, పెళ్ళై 2 నెలలైనా ఇంకా తెల్లారి తొందరగా లేవలేకపోతున్నావా? పక్క సీటు పరమేష్టి. 2 నెలలుగా వేసే ఒకే జోకు మళ్ళీ వేసేసరికి మధు సగం నవ్వి, ఏమిటో సార్ తెమల్లేకపోతున్నాను. అక్కడికి మా ఆవిడే టిఫిన్ సగం నోట్లో పెడుతుంది అన్నాడు. ఇతగాడి వరుస నాకు ముందు నుంచి తెలుసు. బడి నుంచి కాలేజీ వరకు మేం కలిసి చదువుకున్నాం. ఒక్కరోజన్నా త్వరగా వస్తాడేమో అని చూస్తే అబ్బే మధు ఏం మారలేదు. స్నేహితుడు కమ్ కొలీగ్ గోవిందరావు సమయం చూసి పొడిచాడు. ఎవరేమనుకున్నా సరోజ నవ్వింది. ఇక బాధ లేదు అనుకొని తలంచుకొని తన పనిలో పడ్డాడు. రోజూ ఆలస్యంగా సరోజ వంక చూడడం, ఆమె నవ్వడం, గుండెల నిండా గాలి పీల్చుకొని సీట్లో కూలబడడం ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు మధు వచ్చేసరికి సరోజ సీట్లో కనపడలేదు. కంగారు పుట్టింది. హడావిడిగా లోపలికి పరిగెత్తుకొచ్చి బెంచికి కొట్టుకొని సీట్లో పడ్డాడు. ఊరు ముందుకి వచ్చాక గూని పరుగులేలనోయ్. ఇప్పటికే 20 నిమిషాలు లేటు. వస్తూనే దెబ్బలు తగిలించుకోకుండా రాలేవా అన్నాడు గోవిందరావు చెమటలు తుడుచుకుంటూ. సరోజ రాలేదా అన్నాడు. మేనేజర్ రాలేదా అని అడగబోయి కంగారులో మధు, ఆహా గట్టివాడివే. సరోజ అంతటి స్ట్రిక్ట్ మనిషి నిన్ను చూసి రోజూ నవ్వుతుందేమిటా అనుకున్నా. నా అనుమానం నిజమైంది. ఏమిటో సంగతి? డిటెక్టివ్ అవతారం ఎత్తాడు గోవిందరావు. మీరన్నది ఏం కాదు. మా మధ్య ఒక కోడ్ ఉంది అనేసి నాలిక ఖర్చుకున్నాడు మధు. అబ్బో, కోడు భాషల దాకా వచ్చిందంటే తీగపాకం మొదలైందన్నమాట అని తీగలాగాడు. మీరనుకుంటున్న ఆ కోడ్ కాదండి బాబు. నేను రాగానే సరోజ నవ్విందంటే మన మేనేజర్ రాలేదని, గుండెదడ తగ్గించుకోమని అర్థం అన్నాడు. అబ్బా చా, మా ఎవరికీ హింట్ ఇవ్వకుండా నీకొక్కడికే హింట్ ఇస్తుందంటే ఏమిటి అర్థం? మేం అంత మరమరాల్లా కనపడుతున్నామా? అయ్యో కర్మ. మీరు గుట్టంతా చెప్పందే ఊరుకునేట్టు లేరుగా అని మళ్ళీ నాలిక ఖర్చుకుని కర్చీఫ్తో అద్దుకున్నాడు మధు. అద్ది ఇప్పుడొచ్చావు దారిలోకి. చెప్పు మరి, ఆ గుట్టేమిటో విప్పు అని డొంక కదిపాడు. మధు చెప్పడం మొదలు పెట్టాడు. 6 నెలలు వెనక్కి వెళ్తే ఓ రోజు నాకు పెళ్లి చూపులని వెంటనే నన్ను రమ్మని మా నాన్న ఫోన్ చేసి సగం చెప్పి సగం మింగేసి ఊరుకున్నాడు. పిల్ల ఎవరు ఏమిటి అనే సంగతి తెలియక నేను ఆ రాత్రంతా సగం నిద్రతో గడిపి తెల్లారి మా ఇంటికి వెళ్ళాను. అప్పటికే పెళ్లి చూపులకి సగం మంది కార్లలో బయలుదేరారు. నేను వెళ్ళగానే నన్ను కూడా ఎక్కించుకొని సగం దూరం వెళ్ళాక చెప్పారు, అమ్మాయి పీజీ సగంలోనే ఆపేసిందని. ఎందుకు ఆపిందంటే ఏమో తెలియదు కానీ నువ్వు డిగ్రీ సగంలో ఆపేసినట్టు వాళ్ళకి చెప్పలేదు. నువ్వు చెప్పకు. సగం పీజీ కంటే సగం డిగ్రీ తక్కువని అమ్మాయి దృష్టిలో లోకువైపోతావు అని నాన్న నా బుర్ర తినేశాడు. తీరా పెళ్లి చూపులకి వెళ్ళి కూర్చుంటే అమ్మాయి అదోలా మొహం పెట్టింది. మాట్లాడటానికి పెరట్లోకి పిలిచింది.
అప్పుడు తెలిసిందేంటంటే ఆవిడ సగం దిగులు కారణం వాళ్ళ బావట. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట. వాళ్ళ మధ్య తలెత్తిన కుటుంబ కలహాల వల్ల సగం మంది వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోలేదట. మిగతా సగం మంది ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట. కాబట్టి అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పి వచ్చిన దారినే వెళ్ళిపోమ్మంది. చేసేది లేక సగం మందిని పిలిచి చెవిలో చెప్పాను అంతే. మిగతా సగం మందికి చెప్పి వాళ్ళంతా కలిసి నన్ను సగం ఊరి దాకా తరిమి కొట్టారు. ఆ సగం మందికి నువ్వేం చెప్పావు? సగం సగం కాకుండా శాంతం చెప్పు అన్నాడు. ఉత్సుకతతో ఆపుకోలేని సగం కోటు శాంతారం. ఏం లేదు, నాకు సగమే కనపడుతుందని చెప్పా. సగమే అంటే నాకు రేచీకటి అని చెప్పేసరికి ఆ పెళ్ళి అలా తప్పిపోయింది. మరో అమ్మాయితో నా పెళ్ళయింది. అనుకోకుండా ఈ ఆఫీస్కి రావడం, సరోజ ఇక్కడే పనిచేస్తుండడం వల్ల నా సగం సమస్యలు తీరినట్లయింది అన్నాడు నీళ్ల బాటిల్ సగం ఖాళీ చేస్తూ. సమస్య ఎలా తీరింది అన్నాడు సగం నోరు తెరిచి. ఏం లేదు, నేను ఆఫీస్కి రాగానే సరోజ నవ్వితే మేనేజర్ ఇంకా రానట్టు, నవ్వకపోతే వచ్చేసి నా కొంప ముంచేసినట్టు. అప్పటికప్పుడు కడుపో కాలో నొప్పని సగమన్నా నటించే అవకాశం ఉంటుందిగా. మరి ఈ రహస్య ఒప్పందానికి సరోజ ఒప్పుకున్న కారణం అదా? నువ్వు ఆ పెళ్లి తప్పించినందుకు కృతజ్ఞత అన్నమాట అన్నాడు కొలిగ్ విషయం పూర్తిగా అర్థమయ్యాక. మర్నాడు ఆఫీస్కి లేటుగా రుప్పుకుంటూ వచ్చిన మధుని చూసి నవ్వింది సరోజ. మామూలుగా కాకుండా పడి పడి నవ్వింది. అంటే మేనేజర్ ఈరోజు లీవ్ అన్నమాట. హుర్రే, అన్నీ మంచి శకునంలే అని పాడుకుంటూ లోపలికొచ్చిన మధు వంక దుమదుమగా చూస్తున్న మేనేజర్ కనపడ్డాడు. బిక్క చచ్చిపోయి చూస్తున్న మధు కేసి ఓసారి తేరిపార చూసి పగలబడి నవ్వాడు మేనేజర్. సగం సరోజ నవ్వుకే అయోమయంగా ఉంటే ఈయన కూడా ఏంటబ్బా అనుకుంటూ స్టాఫ్ వంక చూస్తే వాళ్ళు నోటికి సగం చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుకుంటున్నారు. సగం తల వంచుకొని తన వైపు చూసుకున్నాడు మధు. కెవ్వుమని అరిచి సోఫా వెనక నక్కి సగం తలపైకెత్తి చూశాడు. సగం బట్టలు వేసుకుని వచ్చేశారే, ఎంత పిలిచినా పట్టించుకోకుండా అంటూ మధు భార్య అతని చొక్కా తీసుకొచ్చి ఇచ్చింది. భలే వాడివయ్యా మధు, మనకున్న సమయాన్ని సరిగ్గా విభజించుకుంటే సగం సమస్యలు తీరుతాయి. ఇక మీదట ఆఫీస్కి ఆలస్యంగా వస్తే సగం జీతం కోసి సగమే ఇస్తాను, జాగ్రత్త అన్నాడు మేనేజర్. అప్పట్నుంచి మధు అలారం పెట్టుకొని లేచి మరీ ప్రతి పనిలో సమయపాలన పాటిస్తూ ఆఫీస్కు త్వరగా రావడం మొదలుపెట్టాడు. సరోజ గారు, మీకు రోజు నవ్వే పని తప్పిందనుకుంటాను అన్నాడు శాంతారాం. ఏం తగ్గిందండి బాబు? ఆయన హడావిడిగా బట్టలు సగమే వేసుకొస్తే నన్ను నవ్వి కాస్త గుర్తు చేయమని చెప్పారు అంది సరోజ చొక్కా మీద బనీను తొడుక్కొని హడావిడిగా లోపలికొచ్చిన మధు వంక చూసి పగలబడి నవ్వుతూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.